మళ్ళీ నిద్రపోతే నేను మళ్ళీ ఇక వీళ్ళు పాపం అదే సరే ఓకే ఓకే కొన్ని నువ్వు మైదా పిండి పట్టుకొని ఇవన్నీ చేస్తుంటావు కదా ఇంటికి పిండి సపరేట్గా తీసుకోపోక అదేంటిది మళ్ళీ చెప్పడం అంటే నేను కూడా కొంటా షాప్ లోకి పోయి ఇప్పుడు ఒకటి చెప్తా షాప్లలో ఎట్లుంటది అంటే అది నేను ఓకే ఎట్లుంటే అన్ని సరుకులే ఉంటాయి ఇప్పుడు కొంతమందికి డబ్బు ఎక్కువ కమాయించుకోవాలని ఉంటది నాకు లేదు నాకు ఆల్రెడీ దేవుడు అన్ని ఇచ్చిండు కాబట్టి నాకు వచ్చిన రేట్లో నేను ఎఫిలియేట్స్ అని ఒకటి ఉంటది సో ఎఫిలియేట్ లో నాకు హెవీ డిస్కౌంట్ వస్తున్నప్పుడు నేను పబ్లిక్ కి నేను ఇచ్చేస్తున్నా నేను ఏమి ఇస్తున్నావు ఏంది హెల్ప్ చేస్తున్నా బాస్ అది ఏం హెల్ప్ నాకు వచ్చి డిస్కౌంట్ వస్తే నీకు ఇప్పుడు డిస్కౌంట్ లో వచ్చింది అనుకో మరి ఈ షర్ట్ ఒక డిస్కౌంట్ లో వచ్చింది అంటే కొనుక్కుంటా నేను నీకు బయట నీకు 500 షర్ట్ నేను నీకు 300 లో ఇప్పిస్తున్నా సేమ్ అంటే నువ్వు కొనుక్కోవా ఓకే నువ్వు డిస్కౌంట్ కోసం చెప్తున్నావు నేను అదే నీ ఆశీర్వాద్ అది డిస్కౌంట్ చూసినా నువ్వు ఎంత డిస్కౌంట్ చెప్పినావు నాన్న డిస్కౌంట్ 30% చెప్పి నేను ఓపెన్ చేస్తే అక్కడ ఎంత ఉంది 8-9%. మళ్ళీ అది నువ్వు వారం తర్వాత 2 వారాల తర్వాత డిస్కౌంట్ నీకు ఏమన్నా డైలీ ఇస్తాడు ఆడు ఇస్తాడు 24 అవర్స్ ఇస్తాడు 8 అవర్స్ ఇస్తాడు ఆ టైంలో చెప్పాలి ఇప్పుడు నాకు తెలియదు దాని గురించి డిస్కౌంట్ల గురించి నాలాగా కొంతమంది ఉంటారు తెలియని వాళ్ళు వాళ్ళకి చెప్పాలి ఇగో 2 అవర్స్ వరకే వ్యాలిడిటీ 5 అవర్స్ వరకే వ్యాలిడిటీ అని ఇక్కడ విను ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఆడు 8 అవర్స్ తర్వాత కొంచెం తగ్గిస్తాడు ఇప్పుడు బయట నీకు షాప్ లా 10% పెంచితే ఏమైతుంది ఇప్పుడు నా చేతి నువ్వు తీసుకున్నప్పుడు పెరిగినప్పుడు నా చేతిలో లేదు కంపెనీ చేతిలో ఉంది చేతిలో ఇది ఒకటే ఉంటది మైదా పిండి ఒకటే ఉంటది ఇప్పుడు షాప్ లా నీకు డిస్కౌంట్ ఇయ్యాడు యాస్టీస్ ఎంఆర్పి ప్రైజ్లు ఇస్తాడు నువ్వు నాది ఓపెన్ చేసినప్పుడు నీకు ఎంత నీదే ఓపెన్ నేనేం చేసిన మళ్ళీ నువ్వు అన్నావు కదా నువ్వు ఓపెన్ చేసిన అదే అంటున్నా యాప్ అని చెప్పు అక్కడ జనాలు మళ్ళీ వేరే నేను ఓపెన్ చేయలేదండి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ యాప్ లో ఓపెన్ చేసినప్పుడు 9% 10% వచ్చింది 10% కూడా నీకు అక్కర్లేదా నువ్వు అంత కోటీశ్వరుడు వాను ఏంటిది మైదా పిండి ఫుల్ రేట్ కూడా కొట్టేంత పైసలు ఉన్నాయి మా దగ్గర నువ్వు ఏదో డైమండ్ చూపెట్టి 30% 40% అంటే ఇది కోటేశ్వరాను వచ్చినప్పుడు చూపించిన తగ్గినప్పుడు ఒక 10% చూపెట్టినావు అదే నువ్వు ఏదైతే ఆశీర్వాద్ అట్లా చెప్పు మళ్ళీ నువ్వు ఏం చూపెట్టిన అంటే మళ్ళీ వాళ్ళు అదే మైదాపిండి ఏదైతే అంటున్నావో 30% ఉన్నప్పుడు చెప్పిన అది 30 నుంచి 10 అయిపోయింది 8K అయింది 8K అయింది మరి 8 కన్నప్పుడు 8 అయినా వస్తుందా వస్తలేదా ఏమొస్తుంది నాకు ఏది రాలేదు నీకు రాదేమో గానీ వచ్చిన వాళ్ళకి కొంటున్నారు నాకు తెలిసి ఎవరు కొంటున్నారు ఎవరికి వస్తుంది వాళ్ళకి 8% అన్న కూడా చాలా హ్యాపీ బయట 8% రాదు నేను 8% ఇచ్చిన దాంట్లో వాళ్ళు హ్యాపీ ఉన్నారు కొంటున్నారు కాబట్టి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడుతున్నా మళ్ళీ ఏ వీడియో పెట్టినావు అది నువ్వు చూడు నేను ఎందుకు చెప్తా మళ్ళీ ఏమన్నా అదే నువ్వు చూడు బట్టల సోపు మళ్ళీ ఏమన్నా పెడతా బట్టల సోపు 5 రూపాయలకు 2 రూపాయలకు అది నువ్వు చూసుకో నువ్వు చూసి నాకు చెప్పు ఎందుకంటే సీరియస్ అవుతున్నావు నేను ఇంత కూల్ గా ఇంత రిలాక్స్ గా కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని నేను మాట్లాడుతుంటే నా భాషని ఇట్లా నా భాష ఓహో మీ అట్టి చెప్పే క్లారిటీ ఇవ్వచ్చు కదా మళ్ళీ ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నావు నేను అలానే ఆన్సర్ ఇస్తాను ఓకే అంటే ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఇక్కడికి ఇప్పుడు నువ్వు పిలిచినావు కాబట్టి వచ్చిన ఓకే ఎందుకు వస్తారు తెలుసు మా దగ్గరికి అంటే నా దగ్గరికి ఓకే పని లేకుండా ఖాళీగా ఉంటే వాళ్ళు వస్తారు అదే నీకు పని లేదు కాబట్టి నువ్వు నన్ను పిలిచి లేదు అదే పని లేదు కదా నాకు చిరంజీవి గారిని చేయాలని ఉంది ఇంటర్వ్యూ ప్రభాస్ గారిని చేయాలని ఉంది ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్ గారిని చేయాలని ఇంటర్వ్యూ ఇంకా చాలా మంది హీరోయిన్స్ కి చేయాలని ఉంది ఇంటర్వ్యూ వాళ్ళు పని ఉంది కాబట్టి రాలేదు బాలాజీ లాక్స్ పని లేదు కాబట్టి వచ్చావు నీకు పని లేదు కాబట్టి నువ్వు నన్ను పిలిపించుకున్నావు అవును నాకు పని లేదు కాబట్టి పని కల్పించుకున్నా నీతోని మళ్ళీ నేను నీకు పని రావాలని నేను వచ్చిన నేను నా ప్రతి దాంట్లో నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తా కాబట్టి నీకు కూడా అలానే హెల్ప్ చేయడానికి వచ్చిన వద్దు నాయన నీ 30% 40% వద్దు మాకు డిస్కౌంట్ లో అవును ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ అంటే చాలా ఇష్టం కదా ఇన్ఫ్లుయెన్సర్స్ కి నాకు ఎన్ని బెట్టింగ్ నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కదా యు ఆర్ నాట్ ద యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ కన్నప్పుడు చేసిన వాళ్ళకి చెప్పాలి నువ్వు నేను అనేది ఏంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి అని చెప్పిన నేను బాలాజీ లాక్స్ కి ఇంట్రెస్ట్ అంటే అందరికి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ బెట్టింగ్ యాప్స్ అంటే అందరికి ఇష్టం ఉంటుందా ఎవరికి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ బయట ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్ఫ్లుయెన్సరే కదా అవును ఇప్పుడు ఒక మూవీలో ఇండస్ట్రీలో ఒక హీరో అంటే హీరోనే కదా ఫలానా ప్రముఖ అంటేనే కదా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్సే కదా ఇన్ఫ్లుయెన్సర్సే ప్రమోటింగ్ చేస్తున్నారు కదా నువ్వేమో మైదా పిండి బట్టి చేసావు వాళ్ళేమో బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు అవును ఓకే దీని మీద ఏంటిది నీకేమైనా బెట్టింగ్ యాప్స్ మీద ఎన్ని కోట్లు సంపాదించావు చేసావా లేదా నేను ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయలేదు ఎందుకు చేయడం రాదా వచ్చింది ప్రమోషన్స్ నేను చేయలేదు నా ఇష్టం అది నేను ఏమైనా ప్రమోట్ చేసుకుంటా నాకు వచ్చింది ఆల్రెడీ నాకు తెలుసు ఇదంతా జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే మళ్ళీ ప్రాణాలు పోతున్నాయని ఆల్రెడీ నాకు ముందుకెళ్ళి తెలుసు ప్రాణాలు పోకుంటే చేసేవాడివా ఇప్పుడు నువ్వు ఇట్లా అడిగితే నేను ఏం చెప్తా అయ్యో నేను ఏమంటున్నా అవును అరే మనకు తెలిసినప్పుడు మనం ఎందుకు చేస్తాం ఇప్పుడు ఆడ బావి ఉంది దాంట్లో పోవద్దని చెప్పినప్పుడు నువ్వు పోయి దుంకుతావా దాంట్లో అంటే బావి లేకుంటే మాత్రం పోయేటోడివా నేను ఈ మాటలకే నాకు కోపం వస్తుంది అయ్యో అది కాదబ్బా నువ్వే నేను ఏం అడిగినా బెట్టింగ్ చేయలేదని అన్న నువ్వే మైదా పిండి చేస్తే ప్రాణం పోతుందా
ఏది మైదాపిండి అవును మైదాపిండి పోతే ఇప్పుడు నాకు అంత ఫ్యాట్ పెరుగుతుంది, దాన్ని డైజెస్ట్ కాదు. ఫుడ్ తిన్నావా? నేను తినను ఫుడ్, నేను ఫ్రూట్స్ తినమని చెప్పు. ఒక మంచిగా అది వండుకొని చెప్పు. మన మైదా తిండి తినడం వల్ల ఎన్ని అనారోగ్యం తెలుసు. డాక్టర్ డే అంతా మైదాపిండి తింటావు, వేరే విషం ఇంత తిన్నా కూడా పోతాడు కదా వాడు. అది విషమా? మైదాపిండి మెల్ల స్లో పాయిజన్ అది. మైదాపిండి డైజెస్ట్ కాదు. చిన్నపిల్లలు పాపం చిన్నపిల్లలు మైదాపిండి తింటుంటే వాళ్ళ కడుపు అంతా ఏం కావాలి. పెద్దవాళ్ళు మన ఇంట్లో, మీ ఇంట్లో మమ్మీ వండి పెట్టదా మైదాపిండి చపాతీ వండి పెట్టదా? తినం మైదాపిండి. మీరు తినరేమో, మీరు బలిసిన వాళ్ళు మీరు తినరు, వేరేటోళ్ళు తింటారు. ఎవరు తింటారు వాళ్ళ కోసం పెట్టిన. అంటే ఆరోగ్యం ఖరాబ్ చేసుకోమన్నా. ఇప్పుడు నీకు ఏం చెప్పాలా? ప్రతి ఆరోగ్యం ఖరాబ్ అండి. ఇప్పుడు సరే బెట్టింగ్ యాప్స్ అయితే చేయలేదు కదా? చేయలేను నేను చేయలేదు, నేను కూడా చేయలేదు. నన్ను ఎవరు అడగలే కూడా. నాకు అడిగిరు, నేను చేయలేదు. ఎందుకో నీకు ఆఫర్స్ కుదరలేదా బెట్టింగ్ యాప్స్ కి? వచ్చినాయి ఆఫర్స్. ఎన్ని లక్షలు? లాస్ట్ వచ్చింది అయితే 8 to 9 lakhs వరకు వచ్చింది. చీప్ గా 9 lakhs అని చేయలేదు. 1 crore అంటే చేసేటోడి. అంటే ఇప్పుడు అది ఆయనకు పోయి నువ్వు అడుగు, ఎందుకు నువ్వు 9 lakhs ఇంకి ఆఫర్ ఇచ్చినావు అని ఆయనకి పోయి అడుగు. నువ్వు ఏమని అడగాలి? చీప్ గా 1 crore ఇవ్వాలని అడుగు నువ్వు ఆయనకి. ఓకే, నా ఛానల్ రేంజ్ బట్టి, ఛానల్ వ్యూవర్షిప్ బట్టి ఇస్తారు ఎవరైనా సరే, కానీ ఇష్టం ఉన్నట్టు రేట్ ఎవ్వడు ఇవ్వడు. అంటే మీ ఛానల్ కి రేంజ్ లేదా? అంటే స్లో పోతుంది బాస్, మెల్లగా చేస్తాం. కొంచెం పెంచు డోస్ చేసుకుంటాం మేము, ఇంకా కష్టపడి. బటన్ ఒత్తడం రాదా? బటన్ ఏమి ఉండదు దాంట్లో, ఏముంటది? వర్క్ చేసుకోవాలా, ఛానల్ పెరుగుతుంది. సో వర్క్ చేసుకుంటున్నాం డైలీ. ఓకే, వర్క్ వదిలే కదా నీ దగ్గరకు వచ్చింది. అదే నేను ఏంది, నాకు టైం పాస్ అయితే లేదు, ఏం చేయాలి, ఏసీ రూమ్ లో కూర్చున్నాము అని నేను పిలిపించాను. అదే నీకు పని పాట లేదు కాబట్టి. నిజమే, పని పాట లేదు కాబట్టి. పని పాట లేను అని పిలిచాను. నాకు పని పాట ఉంది కాబట్టి వదిలేసి నీ దగ్గరకు వచ్చిన, నీకు హెల్ప్ చేద్దామని. అవునా, ఏం హెల్ప్ చేస్తావు చెప్పు కొంచెం. నాకు నడబంతా. అదే నీకు ఇంటర్వ్యూ కోసం చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు టైం ఇస్తలేరు కదా, సో నన్ను పిలిపించుకున్నావు, నేను నీకు హెల్ప్ చేస్తున్నా. ఇంకా నడుము నొప్పి నైట్ చల్లి ఒకటే నడుము నొప్పి. హెల్ప్ చేస్తాను. ఆ హెల్ప్ కోసం రాలే, ఇంటి పనులు చేయనీకి, నీకు అది చేయనీకి. ఇంటి పనులు చేయమనలే, నీ నడుము పని ఆడ బయట పోయి చేయించుకున్నా. అవును, కానీ గోవాకు పోయినావు కదా, గోవాకు పోయినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళని కలిసాను. అవును, కలిసాను. ఎలా ఫీల్ అయినావు? ఎలా ఫీల్ అయితే మంచి హ్యాపీ ఫీల్ అయినా. ఒక పెద్దవాళ్ళని కలుస్తున్న నాకు అవకాశం వచ్చింది. పెద్దవాళ్ళని కలవడం అంటే ఇంకా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, 4 మాటలు నేర్చుకోవడం మంచిగా అనిపించింది. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.